నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో టీమిండియాకు టెన్షన్ పెరిగింది. ఇకపై భారత్కు కేవలం మ్యాచ్ గెలవడం సరిపోదు, నెట్ రన్ రేట్ కూడా కీలక పాత్ర పోషించనుంది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల భారీ ఓటమితో భారత్ నెట్ రన్ రేట్ -3.800కి పడిపోయింది. గ్రూప్ 1లో భారత్కు జింబాబ్వే, వెస్టిండీస్తో ఇంకా 2 కీలక మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సెమీఫైనల్ చేరాలంటే ఈ 2 మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్ను భారీగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు సెమీఫైనల్ అర్హత నెట్ రన్ రేట్ ఆధారంగానే నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో ఉండడంతో ఈ మ్యాచ్లో భారత్ వ్యూహం మొత్తం నెగటివ్లో ఉన్న రన్ రేట్ను పాజిటివ్ జోన్లోకి తీసుకురావడంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే జింబాబ్వేపై భారీ తేడాతో గెలవడం భారత్కు అత్యవసరం. భారత్ ముందుగా బౌలింగ్ చేస్తే ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేసి లక్ష్యాన్ని చాలా వేగంగా ఛేదించాలి. టార్గెట్ చిన్నగా ఉంటే తక్కువ ఓవర్లనే ఛేదించడం సులభం అవుతుంది. అయినప్పటికీ బ్యాటింగ్లో దూకుడుగా ఆడాల్సిందే. జింబాబ్వే 90 పరుగులు మాత్రమే చేస్తే భారత్ 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. అలా చేస్తే నెట్ రన్ రేట్లో భారీగా పెరుగుదల ఉంటుంది. టార్గెట్ 150 పరుగులుగా ఉంటే భారత్ 11 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. టాప్ ఆర్డర్ దూకుడుగా ఆడితే ఇది సాధ్యమే. అభిషేక్ మళ్ళీ ఫామ్లోకి వస్తే ఇది సాధ్యమే. ఈ సందర్భంలో భారత్ నెట్ రన్ రేట్ నెగటివ్ నుంచి పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. జింబాబ్వే 180 నుంచి 200 పరుగులు చేస్తే భారత్ 12 నుంచి 15 ఓవర్లలో గెలవాలి. అప్పుడు నెట్ రన్ రేట్ పెరుగుతుంది, కానీ పూర్తిగా పాజిటివ్లోకి రావడానికి ఇంకా కష్టమే. టార్గెట్ పెరిగిన కొద్దీ అవసరమైన రన్ రేట్ కూడా పెరుగుతుంది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే నెట్ రన్ రేట్ను నెగటివ్ నుంచి పాజిటివ్గా మార్చడం మరింత కష్టమవుతుంది. ఈ పరిస్థితిలో భారత్ కనీసం 220 నుంచి 250కి పైగా పరుగులు చేయాలి. తర్వాత ప్రత్యర్థిని 100 నుంచి 120 లేదా అంతకంటే తక్కువ స్కోర్కే కట్టడి చేయాలి. ప్రత్యర్థిని ఆల్అవుట్ చేస్తే ఓవర్లు ఆదా అవుతాయి, కాబట్టి నెట్ రన్ రేట్కు మరింత లాభం ఉంటుంది. మొదటి మ్యాచ్లో భారత్ ఆల్అవుట్ కావడం వల్లే నెట్ రన్ రేట్ తీవ్రంగా పడిపోయింది. అందుకే ఇకపై ప్రతి మ్యాచ్లో భారీ గెలిపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగాల్సి ఉంటుంది. చూసారుగా, ఇవి ఇప్పటి వరకున్న స్పోర్ట్స్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్.